బాగానే ఉంది. గత ప్రభుత్వం కన్నా కూడా కూటమి ప్రభుత్వం మెరుగుగా చేస్తుంది. అతనేను అన్ని ఉచిత పథకాలని అయ్యని ఇయ్యని పెట్టుకొని అభివృద్ధి అనేది ఏం చేయలేదు. తర్వాత వచ్చి రాజధాని ప్రజలు చాలా నష్టపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. 3 రాజధానులు అని చెప్పి ఏదో వైజాగ్ తీసుకెళ్తానని చెప్పి టైం మొత్తం గడిపేశాడు, కానీ ఇక్కడైతే ఏం చేయలే అండి. ఎలక్షన్ ముందు అయితే రాజధాని గురించి ఏం మాట్లాడలేదు అతను. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే మాటే అన్నాడు, కానీ ఇంకా వేరే విషయం మాట్లాడలేదు. జగన్ గారి కాన్సెప్ట్ మొత్తం ఏకాడికి పథకాల మీద నడిచింది, కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి మీద నడవాల. రోడ్లు కానీ మరి రాజధాని విషయం కానీ కన్స్ట్రక్షన్లు కానీ అండి ఆ విషయం మీద నడిచింది. కానీ కూటమి ప్రభుత్వం నిదానంగా చేయగలుగుతారనే నమ్మకం అయితే మాకుంది. అమల్లోకి తేవడం అంటే ఒకేసారి రావాలంటే కష్టం కదండి. ఒకేసారి గ్యాస్ బండ్లు ఇచ్చారు, పింఛన్ అయితే అతనైతే 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాడు. మరి ఇతనైతే ఒకేసారి ఇస్తాను అని చెప్పి ఒకేసారి ఇచ్చాడు. అది వాస్తవేగా అండి. మరి నారా లోకేష్ బాబు మంగళగిరి ప్రాంతంలో పట్టాలు ఇస్తానని చెప్పాడు. ఆ పట్టాలు ఇవ్వటం కూడా నిన్న స్టార్ట్ చేశాడు. అది మీకు తెలుసు అండి. నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళు గతంలో చేసిన అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటికీ మరి వడ్డీలు కట్టుకుంటా మరి ఆ అప్పులు తీర్చుకుంటా స్టార్ట్ చేశారు నిదానంగా. రాజధాని పనులు కూడా ఈ నెలాఖరు నుండి స్టార్ట్ చేస్తామని అంటున్నారు. టెండర్లు అన్ని వేసారు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉంది అండి. ఏదో అంటే వీళ్ళేదో వైసీపీ ప్రభుత్వం ఏదన్నా చెప్తే ఏంటంటే వాళ్ళ ఏమి ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు అని వాళ్ళ ప్రభుత్వం మీద నిందేతం తప్పనిచ్చి జరిగే విషయం అయితే అది కాదు అండి. వీళ్ళు బాగానే చేస్తారు కూడా నమ్మకం ఉంది మాకు. ఉచిత బస్సు ఇస్తారండి, ప్రాసెస్ లో ఉంది కాబట్టి నిదానంగా అంబటి రాంబాబు గారి గురించి అతను వేస్ట్, అతని మాటలు, అతని పద్ధతి అందరికి తెలుసు. రాష్ట్రం మొత్తం అవన్నీ కరెక్ట్ అయిన మాటలు కాదండి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు తపనతో ఉన్నట్టున్నారు. ఏదైనా చెయ్యాలి, ఈ ట్రిప్పులో మనం ప్రజలకి మన రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలనే తపనలో మాత్రం ఉన్నారండి. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాం మేమైతే అండి. వీళ్ళు ఏదేదో రకరకాలుగా చెప్తున్నారు, కానీ వీళ్ళు అయితే అచ్చగా ఉచిత పథకాల మీద వెళ్ళిపోయారే కానీ రాష్ట్రం అభివృద్ధి చేయలేదు, డెవలప్ చేయలేదు. అది ఎవరైనా నమ్మాల్సిందే. నమ్మబట్టేగా ప్రజలు అతనికి మరి 11 సీట్లు ఇచ్చారు. మేమైతే అది నమ్మట్లేదు అసలుకి. ప్రజలు ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా జగన్ వచ్చి మళ్ళీ చేస్తాడు, జగన్ నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఒక మాటలో చెప్పాలంటే పరిస్థితి అయితే అలాగ ఉంది. ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక నమ్మకం ఏర్పరిచారు జనంలో. మా మంగళగిరిలో నారా లోకేష్ గారు మామూలుగా అంటే వర్క్ అంటే కొంచెం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు ఉంటదిగా అండి. దానికి మరి బడ్జెట్లు కావాలి, బడ్జెట్ కేటాయించుకోవాలి అండి. మొన్నే అసెంబ్లీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధాని మాత్రం స్టార్ట్ చేశారు వర్క్. తర్వాత వచ్చి ఇప్పుడు మరి పట్టాలు ఇస్తానని చెప్పేశాడు అండ్ మేము అనుకున్నాం వాస్తవంగా 2 సంవత్సరాలకో, సంవత్సరాలకో, లేదు 3 సంవత్సరాలకు ఇస్తాడని అనుకున్నాం పట్టాలు. కానీ నిన్నటాల నుండి స్టార్ట్ చేశాడు. దానికి ఇబ్బంది ఏముందండి, చెప్పిన మాట నెరవేర్చినట్టే అతను అండి. అబద్ధం ఏం చెబుతున్నాడు అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నాడు.
అతను చేయాల్సిన రీతిగా కొన్ని ప్రాంతాల్లో రోడ్ల విషయానికి వచ్చేపాటి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కొన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రోడ్డు రవాణా లేని ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కొన్ని రోడ్లు పోపించాడు కదా. అది మీకు తెలుసు, మీడియాకి నేను చెప్పవసరం లేదు, ప్రజలకు తెలుసు ఏంటి. ఏదేమైనా కొంచెం ఆర్థిక లోట్లు ఉన్నాయి కాబట్టి ఆ లోట్లు కొంచెం తీర్చుకునేదాకా కొంచెం టైం పట్టొచ్చు. ఒకేసారి రావాలంటే మరి ఆర్థికంగా మరి రాష్ట్రానికి ఆదాయం కావాలి కదండి. అదే పోయినసారి కూడా కొంచెం ఆదాయం పెంచినట్టు జగన్ గారు కొంచెం ఇప్పుడు ఆదాయం ఎక్కువ వచ్చేది. మరి అలాంటి ఆదాయం అనే పనుల మీదకి జగన్ గారు వెళ్ళలేదు అండి. ఏదేమైనప్పటికీ జగన్ గారిని మాత్రం నమ్మి మళ్ళీ ఏదో నువ్వు చెప్తున్నారు చూడండి, 2 సంవత్సరాలు వస్తే మళ్ళా గెలుస్తాడు అది ఇదని, ప్రజలైతే నమ్మట్లేదు. అది పరిస్థితి. కూటమి ప్రభుత్వం కొంచెం నిదానంగా అయినా కానీ వాళ్ళు ఏదైతే సూపర్ 6 అని ప్రకటించారో అది నిదానంగా అయినా చేసుకెళ్తారు. కొంచెం టైం పట్టొచ్చు ఇంకా అండి, అది మాత్రం గ్యారంటీ. ఓకేనా? రామాంజనేయులు అండి. బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. మార్పు లేదండి, ఎంత మార్పు ఉంది, అంతా మార్పుగానే ఉంది. రోడ్లు కానీ ఏ కానీ నువ్వు ఏ చూసుకున్నా బాగానే ఉంది. ఏమండి మద్యం రేట్లు తగ్గిపోయినాయా, రోడ్లు బాగుపడ్డాయా, ఇంకేం కావాలండి? ఏమో మరి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చింది నిన్న లోకేష్. ఈ అభివృద్ధి అంటే ఇంకా అసలు జరగాల్సిన పని అండర్ డ్రైనేజ్ తెస్తాడు. ఇదిగో ఈ నడమరు పోయే దానికి అండర్ పాస్ బ్రిడ్జి, మరి ఇంక అన్నీ ఉన్నాయండి. వాడమ్మ ఇబ్బంది అనేది ఏమి ఇబ్బంది పడేది ఏంటంటే ఆ కొడుకు అన్ని అల్లాడితే జనాల్ని. వాడు ఏం చేసిండు, నేను ఏం చేసినండి, జనానికి ఏం చేసిండు? బ్రహ్మాండంగా చూసిండండి. 5,000 బ్రహ్మ కలకల్లాడినారు జనం. అది ఇప్పుడు అల్లాడిపోతున్నారు కదా, వాడిని వచ్చి చూడమును. గిట్టుబాటు ధర లేకపోతే 10,000-1,550 అమ్మింది ఏ రోజు అమ్మల. మాది ఇనుకోండి నియోజకవర్గం, సొంత ఊరు. మాది రైతు వారే. ఎప్పుడు 1,550 అమ్మల, 1,550 అమ్మింది 50 బత్తాలని 80,000 వచ్చినాయి ఎకరానికి. 30,000 పడిపోయి 50,000 మీకు ఇంకేనా ఏం కావాలి రైతుకి? సంక్షేమాలు అమ్మ బుడ్డి అయ్యి బుడ్డికి సరిపోయినాయి, అమ్మ ఒడి అయ్యి బుడ్డికి. బాబు గారు ఏం చేయటంలో ఊరకు కూర్చొని ఆడ ఉండవల్లిలో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నట్టు కూర్చోలా. రోజు అసెంబ్లీ సచివాలయానికి వస్తుండో అన్ని సంక్షేమాలు చేస్తుండో. ఒకసారిగా గుడ్డు పెట్టిన అన్నీ పిల్ల పుట్టదు ఘనంగా అయితే. అది ఇంకా 10 ఏళ్ళకు చూద్దాంలే, 10 ఏళ్ళకు చూద్దాంలే. 50 ఏళ్ళు అయినా ఉంటాను నేను చెప్పను, నేను చెబుతా 50 ఏళ్ళు నేను గెలుస్తానని. పెట్టని పెట్టిన వాళ్ళకల్లా దానికి ఒక ట్రీట్మెంట్ ఉందిగా. మా లోకేష్ బాబు ఉండగా చంద్రబాబు ఏం చేస్తాడో ముసిలోడు అయిపోయింది, ఏం చేయలేడు. మా లోకేష్ బాబు ఉండవు చేస్తాడు, అన్ని చేస్తాడు, వరుస పెడతాడు ఇప్పుడే. ఇబ్బంది ఏం లేదు, బాగానే అంటే మా ఇప్పుడు మేము టీడీపీ అండి. కూటమి ప్రభుత్వం ఇబ్బంది లేదు. వీళ్ళేదో గొడవలు పెట్టి చీల్చి రావాలని ఉంటున్నారు కానీ అవన్నీ ఏం జరగవు. ఏందండి వచ్చేది అసలు ఎప్పుడు వచ్చేది? మంచోళ్ళ నోరు 5 ఏళ్ళు ఏం మెదిపినారు? వాళ్ళకు నేను వంశీగా నోర చేసినారా? ఎందుకు చేసినారండి అన్నీ? అందగాడు ఇప్పుడు ఎట్టుండో, ఇప్పుడు ఎట్టున్నాను అందగాడు ఎప్పుడైనా అందం ఉండేదిగా. అక్రమం వాళ్ళు తిట్టిన మాటలు అవి పెట్టండి. 5 ఏళ్ళలో ఏమేం చేసినారు అవి పెట్టండి. ఏం చేసినారు? మంచి ఫలాన్ని చేసిన చెప్పమును. బట్టలు వేసిందండి. మళ్ళీ అమ్మఒడి అయిపోయి 100 రూపాయల క్వార్టర్ ఉన్నది 400 దిగితే పోలా. రోజు కట్టాలి ఈ ట్యాక్స్. నువ్వెప్పుడో వేసినావు అంటే బాగుందండి, ఇబ్బంది లేదు. జనాలు మంచిగా పోతుంది. అప్పుడు లివర్ లో కిడ్నీలు పోయినాయి. వాడు ఎమ్మందంగా ఆ మందు తాగి నాకు ఫ్రాంకెట్స్ ఇన్ఫెక్షన్ వచ్చి మందు తాకుండా జీవితాంతం వదిలిపెట్టిన.
మళ్ళీ వచ్చే అధికారంలో లేరు కదా. ఏందండి వచ్చేది టీడీపీ మళ్ళీ. మళ్ళీ టీడీపీ ఆ, నమ్మకం ఏంటో. నమ్మకం ఏందండి టీడీపీ రాక ఏదో ఏదో వచ్చిందండి, ఎందుకు రాదు? కూటమి ప్రభుత్వమే వచ్చింది, ఇబ్బందే లేదు. అంటే అసెంబ్లీలో కాకపోతే గతంలో అసెంబ్లీ సమావేశం రావచ్చుగా. నిన్నేమన్నా తిట్టినారా? మీలాగేం తిట్టి బుల్లెట్లు దిగితే అనలేదుగా. రామును జనం తరపున పోరాడమును ఎందుకు అసెంబ్లీకి రాకుండా కూర్చున్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో? వాళ్ళలాగా లోన ఎవరిని లేదు గట్ట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినవనుకో లోన తెల్ల ఇంకొక 5 నిమిషాలు పోయే లోపే దెంగపోయి దెంగుతారు లోన. ప్రతిపక్షం ఎట్టెత్తారండి? నువ్వు 21 సీటు ఉంటే నీకు 3 సీట్లు పోతే ప్రతిపక్షం రాదు. నీకు 11కి ఎట్ట వచ్చింది? అసలు ఏ రూపాయన వచ్చిందండి 11కి? ఎట్ట వచ్చింది చెప్పు? మైకు నీకు ఎన్ని నిమిషాలు ఇవ్వాలో స్పీకర్ తెలుసు, అన్నీ ఇస్తారు. నీకు ఎక్కువ ఎట్టిస్తారు? నీ ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష హోదా తగ్గట్టు ఇస్తారు. లేనోడికి ఎట్టిస్తారండి? నాకేముంటే ఇస్తారా? నువ్వు ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉండిద్ది, అది పోయి మాట్లాడు. లేదు మీ ఎమ్మెల్యేకి ఒక 55 నిమిషాలు మొత్తాన్ని నువ్వే మాట్లాడు. దానికేమో అసలు నువ్వు పోవటానికే భయం వేస్తుందిగా. పడాలని తిట్టిండు కాబట్టి వాడు గొనిపోటు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్రమాలు చేయబట్టి చెయ్యి ఇరిగింది. ఎవరికి మిగతా వాళ్ళకి ఎవరికి వచ్చింది? భయపడ్డారు. భయపడ్డా వదిలిపెట్టడు. అస్సలు జరిగేది కదా. వదిలిపెట్టి ఆడుంది లోకేష్ బాబు, చంద్రబాబు కాదు వదిలిపెట్టను. ఇబ్బంది రోజు ఎవరు కొడ్డి తోటి ఇస్తారండి. ఇబ్బంది అయితే ముందు వెనక చట్టం తన పని తను చేసిపోయి దోళ్ళగా అక్రమ అరెస్టులు ఉండవు. అది ఏ రకమైందని అన్ని ఇబ్బందులే కదండి, అన్ని ఇబ్బందులే. ఇట్లా టీడీపీ బొమ్మ ఉంటే లోన దిగిన రోజులు ఉన్నాయి. ఇంకేం చేస్తాం? బండి మీద టీడీపీ సింబల్ ఉంటే లోన పైన నాకు ఇబ్బందులు పెట్టినారండి. ఏముందండి రౌడీ? ఏమన్నా మంగళగిరిలో ఒక గొడవలు అయినాయా పార్టీ పరంగా? కానీ అసలు వాళ్ళ పార్టీ లేకపోయినా ఎవరైనా వైసీపీ అన్నా కానీ వాళ్ళ పైన వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారుగా. అప్పుడు టీడీపీ ఫ్లెక్సీ కట్టాలంటే భయపడాలి లోన వేస్తారని.